నీవు వేశ్యను పెండ్లి చేసుకోమని యెహోవా సెలవిచ్చినందున హోషేయ గోమెరును పెండ్లాడెను. వేశ్య సాంగత్యము చేయకూడదు కదా, అలాంటిది ప్రవక్త వేశ్యను చేసుకోవడం ఏంటి అని మనకు అనిపించవచ్చు. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమ హోషేయ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని, తన ప్రజల వల్ల ఆయనకు కలిగిన బాధ, తనను విడిచి అన్య విగ్రహాలను అనుసరించుట వలన ఆయనకు కలిగిన వేదన హోషేయ అనుభవపూర్వకముగా గ్రహించాలని ఆయన వేశ్యను వివాహం చేసుకోమని హోషేయకు చెప్పారు. హోషేయ గోమెరును పెండ్లాడిన తరువాత దీని వలన తన కుటుంబమునకు చాలా విషాదకరమైన అనుభవాలే కలిగాయి. అట్టి ఆమె వలన ప్రవక్తకు కలిగిన మనోదుఃఖము దేవునికి తన ప్రజల వలన కలిగినదని, అలాంటి స్త్రీని ప్రేమించి సంపాదించుటలో గల దీర్ఘశాంతము ద్వారా మానవుల ఎడల దేవుని అపార ప్రేమ హృదయము హోషేయ గుర్తించెను. ప్రజల పాపమును బట్టి దేవుడెంత వేదన పడుచున్నాడో గ్రహించగలిగాడు. ఇజ్రాయేలులు తమ స్వపురుషుడైన యెహోవాను విసర్జించి అన్యదేవతలను అనుసరించుచున్న ఆత్మీయ వ్యభిచారమునకు సూచనగా గోమెరు కనబడుతుంది. దేవుడు తన ప్రేమను ఇజ్రాయేలీయుల ఎడల కనపరచుటకే హోషేయతో ఇలా మాట్లాడి గోమెరును వివాహం చేసుకోమని చెప్పాడు. దేవుని ప్రేమ గురించి మాట్లాడటం సులభమే, కానీ ప్రేమ చాటున ఎంత వేదన ఉందో కనుగొనవలనంటే స్వకీయ అనుభవం అత్యవసరమే ఉన్నది. ఇలాంటి అనుభవం ఉన్న ఎడల దేవుని ప్రేమను తేటగా గ్రహించగలడు. కాబట్టి గోమెరు స్థితి నెరిగి కూడా హోషేయకు ఆజ్ఞ ఇచ్చుటలో దేవుని ప్రేమ కనబడుతుంది. దీనివలన దేవుణ్ణి మరచి విగ్రహారాధన వైపు తిరగటం, తమ నిజ దేవుణ్ణి మరచి అన్యదేవతల వైపు తిరగటం దేవునికి ఎంత వేదన కలిగిస్తుందో గోమెరు ద్వారా హోషేయ గ్రహించగలిగాడు.